Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాతీయ స్థాయిలో ఎటువైపు జగన్కు ఊహించని ఇరకాటం. కేంద్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి రాజీనామా వ్యవహారం వెనుక రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. అయితే మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయా అన్న సందేహం కలుగుతోంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతుందా లేదా అన్నది బిగ్ మిస్టరీ. ఎందుకంటే ఏపీలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. దీంతో టీడీపీని ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపితే జగన్ జాతీయ స్థాయిలో ఏకాకి కావడం ఖాయం. కాంగ్రెస్తో పాటు విపక్షాలు నిలిపిన అభ్యర్థికి మద్దతు తెలిపితే ఎన్డీఏ కన్నెర్ర చేయడం ఖాయం. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఆయనకు ఎదురైంది. ప్రస్తుతం ఏపీలో భిన్న వాతావరణం నడుస్తోంది. వరుసగా నేతల అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. బీజేపీ భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేయిస్తోంది. ఇప్పుడు అదే కూటమి నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు తెలిపితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ విమర్శలు రావడం ఖాయం. కేవలం కేసులకు భయపడి ఎన్డీఏకు సాగిలాలు పడుతున్నారని కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఏకాకి చేయడం ఖాయం. అలాగని చంద్రబాబును కాదని బీజేపీ జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేర్చుకోవడం కూడా అసాధ్యం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతు తెలుపుతారన్నది జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చకు కారణమవుతోంది. లోక్సభతో పాటు రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడతాయి. ఎన్డీఏ భాగస్వామ్యంగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. వీరికి 21 మంది ఎంపీలతో పాటు 4 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అంటే ఏపీలో ఎన్డీఏ సభ్యులు 25 మంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 రాజ్యసభ సభ్యులు, 4 ఎంపీలు ఉన్నారు. అంటే వైసీపీ బలం 11 అన్నమాట. ఖచ్చితంగా ఎన్డీఏకు వ్యతిరేకంగా నిలబడే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు కోరతారు. అటువంటి సమయంలో మద్దతు ఇవ్వకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే. అలాగని మద్దతు ఇచ్చినా బీజేపీకి శాశ్వత మిత్రుడైపోవడం ఖాయం. జగన్ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ ఉంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే మొన్నటి ఎన్నికలలో ఓటమి తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతు తెలుపుతూ వచ్చింది. స్పీకర్ ఎన్నికల సమయంలో కూడా కేంద్ర పెద్దలు వైసీపీ మద్దతు కోరలేదు. కానీ కోరకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం ఎన్డీఏకు స్పష్టమైన బలం ఉంది. ఉపరాష్ట్రపతి పదవి గెలుచుకునే స్థాయిలో ఉంది. లోక్సభతో పాటు రాజ్యసభతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 786 సభ్యులు ఉన్నారు. అందులో 394 మంది మద్దతు తెలిపితే చాలు. కానీ ఎన్డీఏకు 422 మంది సభ్యుల బలం ఉంది. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మద్దతు ఇస్తే జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునేవారు ఉండరు. ఒకవేళ మద్దతు ఇవ్వకుంటే మాత్రం జాతీయ స్థాయిలో ఇతర పార్టీల స్నేహం లభిస్తుంది. కానీ బీజేపీ శాశ్వతంగా దూరం అవుతుంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.